ఎందుకంటే ఇంత కష్టపడి పనిచేసిన మీ అందరికీ చిన్న థ్యాంక్స్ లేకపోతే కృతజ్ఞతలు చెప్పుకొని వెళ్తే నాకు నేనే తప్పు చేసాను అవుతాను చెప్పి ఏ విషయం అయినా ఇంకా ఉన్నాను. సో ముందు ఇక్కడ నలుగురు గురించి నేను చెప్పాలి. స్వామి గారి గురించి ఇప్పుడే చెప్పాను. చాలా అవుట్ ఆఫ్ ది వేలు పనిచేశాను. ఆ పక్కన సభి భీమిలి నియోజకవర్గం ఒకే ఒక మాట, మాకు రాకపోయినా పర్వాలేదు, నేను ఎప్పుడు కళ్యాణ్ బాబు గారు ఇవైతే హ్యాపీగా ఉంటుంది నిలబడి ఉంది. ఒక ఉన్నత గాంధీ వాళ్ళు ఇక్కడికి వచ్చి పగలు రాత్రి ఎంత కష్టం పనిచేశారో నా గర్వంలో నేను ఎంతో, అంటే వీళ్ళందరూ ఎలా పనిచేశారంటే ఇంకా మనసా వాంచా కారణం గొప్పగా పనిచేసేసారు మీరు. కాకపోతే అతను చెప్పుకోడు కానీ జనం నేను చెప్తా ఉన్నాను, వీళ్ళందరూ మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఎందుకంటే ఆ చదువుకున్న వ్యక్తి చాలా ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మాకు ఎటువంటి లేనప్పుడు రోడ్ల మీద వచ్చి గొడవ పెట్టి ఫైట్ చేసి కేసులు కూడా పెట్టించారు. అదే అంత చేసి కూడా మేము ఇవ్వలేకపోయాం. నాకు అనవసరం సార్, నేను పవన్ కళ్యాణ్ గారు చాలా అనిపించేసి ఒక కార్యకర్తలాగే కనిపిస్తుంది. అలాగే మహేందర్ రెడ్డి, ఆయనది యాక్చువల్గా తెలంగాణ, ఆయన శంకర్ కూడా రాలేదు. వాళ్ళిద్దరు తెలంగాణ. ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ తోటి ప్రజారంగంలో పనిచేశారు. తర్వాత జనసేన వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పనిచేశారు. అలాగే మన రాలేదు వాళ్ళ శంకర్ కూడా, ఆయన వీళ్ళు పగలు రాత్రి అంటే ఎంత స్ట్రెస్ తీసుకున్నారో నాకు తెలుసు. ఎలాంటి వ్యక్తులతో డీల్ చేశారో నాకు తెలుసు. వాళ్ళు మనస్ఫూర్తిగా పనిచేశారు. ఇంకా అంటే కొన్ని కొన్ని విషయాలు నాకు కూడా తెలియదు. ఆయనకేమో ప్రజెంట్ గారు డైరెక్ట్ గా ఒక అవగాహన ఉన్నది. మనస్ఫూర్తిగా పనిచేశారు మహేంద్ర గారు. ఆయన అందరికీ కూడా ఒకసారి వెళ్ళడం తెలియదు. అలాగే నా స్నేహితులు, చిన్ననాటి స్నేహితులు, కాలేజీ ఫ్రెండ్స్ అన్నీ అయిపోయిన తర్వాత పవన్ అంటే జీవితంలో ఏదో చిన్న వ్యాపారం చూసుకుంటా, ఎడ్యుకేషన్ బిజినెస్ చూసుకున్నారు. మంచి తండ్రి గారి దగ్గర నుంచి ఒక ఉన్నతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ వ్యక్తి, కమ్యూనిస్టు దీనిలో చూసిన వ్యక్తి అయినా, ఈయన కూడా కమ్యూనిస్టు భావజాలను కలిగిన వ్యక్తి, మానవత్వం, విమానం ఇలాంటి ఎన్నో తెలిసిన వ్యక్తి. చాలా మంది యుద్ధాలు చేశాడు. ఇప్పుడు మీరు కుర్రలు ఎంత ఆవేశంలో ఉన్నారో అంతకు 100 రెట్లు ఆవేశం ఆడదు మాకు తెలుసు. అజయ్ గారు ఆవేశలు కొట్లాడి కానీ కేవలం మంచి కోసం పనిచేస్తారు కదా, అప్పుడు కూడా మంచి కోసమే పనిచేశారు. 10 మందికి హెల్ప్ చేయాలని తత్వం పనిచేశారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పితే అజయ్ గారు మీరు మా కోసం నిలబడతారంటే మనస్ఫూర్తిగా వస్తాను బాబు అని చెప్పి, మా కళ్యాణ్ బాబుని మేము కూడా తెలుసు. కళ్యాణ్ బాబు చిన్నప్పుడు స్కూల్లో చూసిన వ్యక్తులు. సో అలాంటి వాడు మహానాయకుడికి ఎగినప్పుడు మీరు ఏం చెప్పినా చేస్తారని చెప్పి ఆయన భావాన్ని యథాతథంగా అమలు చేసి వ్యక్తి అయినా. తర్వాత ఆయన కూడా గత 2-3 నెలల నుంచి ఫ్యామిలీని వదిలేశారు. మధ్యలో ప్రెసిడెంట్ గారు పిలిచి వెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చేసి, సో ఆయన మనసా వాచాకారంగా పనిచేసిన వ్యక్తి. నా స్నేహితులుగా కాదు, జనసేన నాయకులుగా ఎంత కష్టపడ్డాడు నాకు తెలుసు ఇవాళ. సో నా స్నేహితులు కాదు కానీ అంత కష్టపడి ప్రతి చోటుకి వెళ్ళాడు, ప్రతి వాళ్ళని కలిసాడు. ప్రతి వాళ్ళు ఆవేశంలో ఆయన ఎన్నో మాటలు అన్నారు, కానీ ఆవేశాన్ని అర్థం చేసుకున్నాం తప్ప తప్పుగా అనుకోలేదు. కానీ అడిగిన వాళ్ళందరూ మంచి ఉద్దేశిస్తున్నారు కానీ వాళ్ళు ఆవేశంతో మాట్లాడారు. అవన్నీ మనస్ఫూర్తిగా తీసుకొని చాలా చక్కగా తృప్తిగా ఉన్నారు. ఆయన అందరికీ మనస్ఫూర్తిగా సేవ చేశారు. మీరు ఆయన సరే మరిన్ని శ్రీనివాసరావు గారు ప్రజారాజ్యం మాతో ఉన్నారు, జనసేనలోకి వచ్చారు. ఆయనకి అసలు ఒక్కరోజు కూడా అనపర్తి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్, ఏ రోజు కూడా గారు నాకు ఎమ్మెల్యే నిలబడాలి, ఒక చోటకి వెళ్ళి జిల్లా పరిషత్ చైర్మన్ నిలబడాలి, ఏది అడగల. కేవలం మా కుటుంబం అంటే ప్రేమ, కళ్యాణ్ బాబు గారి యొక్క ఆలోచనలు, కళ్యాణ్ బాబు గారి యొక్క పార్టీ విధి విధానాలకి చాలా ఇన్స్పైర్ అయ్యి ఎప్పుడు బయటికి రాలా, ఎప్పుడు వెనకాల నుంచి పనిచేసేది, వెనకంటే అందరినీ మోటివేట్ చేసుకుంటూ వ్యక్తి. ఎటువంటి స్వార్థం లేకుండా పనిచేశారు. ఈ రోజు కూడా ఏ స్వార్థంతో పనిచేయట్లేదు, హ్యాపీగా పనిచేసాం. మన వాళ్ళందరినీ చక్కగా కూడగొట్టుకున్నాం, చక్కగా వాళ్ళందరూ సహకారం తీసుకొని పని చేయించాం అని మాట్లాడే వ్యక్తి. అన్ని విధాలు ఆయన చేసిన పని ఎట్లా ఉంటుందంటే, ఒక 10 తలలు ఉంటే ఎట్లా ఉంటుందో ఒక మనిషికి అంత పనులు, మల్టీ టాస్కింగ్ పనులు ఎన్నో కష్టపడి ఆయనకు ఒక టైంలో చూస్తే అంత భయం వేసి కోపం కూడా అసలు కోపం దానికి రాదు.
అలాంటి వ్యక్తికి కూడా కొంచెం కోపం వచ్చింది. అంటే ఎంత కష్టపడతాడో మీరందరూ తెలుస్తుంది. మర్రెడ్డి గారు ఇక్కడ ద్వారపూడిలో ఉంటారు, ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటారు, మేము అందరూ అందుబాటులో ఉంటారు. వేరే తర్వాత చెప్తాను. సో ఆయన కూడా మీ తుమ్మలపల్లి రమేష్ ఆయన మాట్లాడారు, మాటల మనిషి, జాతర మనిషి, జగ్గంపేటకి చాలా ఇన్ఛార్జిగా ఉన్నారు. జ్యోతి నెహ్రూ గారికి జనసేన మనస్ఫూర్తిగా పనిచేసింది. ఆయనకు కూడా మీ అభినందన తెలియజేయండి. ఇవాళ జనసేన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడున్న మానస కానీ తర్వాత ఇక్కడున్న పెద్దవాళ్ళందరూ వీళ్ళందరినీ చూస్తున్నారు. రాజు నేను అందరూ నాకు ముఖ్యంగా నేను మాట్లాడాల్సింది మీ గురించి. మీరనేవాళ్ళు కనుక ఈరోజు పూర్తి లెవెల్లో కష్టపడి పనిచేయకపోతే మాకు అంటే ఎంత అద్భుతంగా పనిచేస్తారంటే మీరు. అది 2019లో జరగల, ఇవాళ పిఠాపురంలో అది సాధ్యం. అక్కడ ఎవరో ఫోన్ చేసి ఏమంటే మధ్యాహ్నం ఫోన్ చేసి పూర్వకులకి ఈ యొక్క మనోళ్ళకి అప్పుడే సంబరాలకు అయిపోయారండి, అందరూ వచ్చేసి ఆడుతున్నారంటే చెప్పాను. బూత్ లెవెల్లో పనిచేస్తారు. ఏ జనస్థానం కూడా బయటకు రాలేదు, అక్కడే ఉన్నారు, కష్టపడి పనిచేశారు. ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్ళి లాక్స్తా ఉంటారు. బయట హడావిడి లేకపోతే ఎంజాయ్ చేసింది మన ఈ బూత్ లో పనిచేయని జన సైనికులు ఉంటారు. వాళ్ళ సంతోషాన్ని మేమే అక్కడ అవుతాం. వాళ్ళు హ్యాపీ ఆలోచిస్తున్నారు. ఏం చేస్తాం చెప్తాం. కొంచెం నిదానంగా ఉందండి. మాకు తెగ వచ్చేస్తున్నాయి పెద్దల నుంచి కాల్స్. ఒక పెద్ద డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేశారు ఆయన, సార్ మేము కుర్రలు కండువ వేసుకున్నారు సార్. నేను అనుకున్నాను తెల్లకి మాకు జనసేన కండువ తెల్లకి, అది అనుకుని ఎవరు కండువాలు వేసుకోవచ్చు. తర్వాత వచ్చి మన వాళ్ళు ఏమన్నారంటే కండువాలు తీసేయమంటే మీరు ఫ్యాన్ తీసేయండి అన్నారు వీళ్ళు. అదే తెలుస్తున్నారు. అయితే కండువాలు తీసేయమంటే తర్వాత చెప్పాను. ఆయన కండువ ఏ కండువ వేస్తున్నారని, ఎర్ర కష్టపడేవాడు వేసుకునేది. ఒక కార్మికుడు ఒక కర్షకుడు చెమట తుడుచుకుంటే అది కార్మికుడు కర్షకుడు యొక్క దీనిది ముఠాలు ఇస్తుంది. అందరూ వాడేదంటే అదే అదే ఓకే. నాకు చేసుకున్న వాళ్ళు మీరు టచ్ చేయకండి బాబు, వాళ్ళు కండువ వేసుకుంటే టచ్ చేయకండి. అది కాకుండా వాళ్ళు ఏదైనా స్లోగన్స్ ఇచ్చారు. ఇంకోటి అంటే మీరు వాళ్ళు చెప్పచ్చు, లేదు మీరు ఏం చేస్తారు కండువ వేసుకున్న మాత్రం అరెస్ట్ చేయండి, అనేది ఎటువంటి చర్య తీసుకోకండి. మీకు అది నెగిటివ్ అవుతుంది, అది తప్పు కాదు, అదే జనరల్ కామన్ నాకు సింబల్ అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత మీరందరూ ఎంత ఎండలో పని చేశారంటే, నేను సాయంత్రం ఒక 3-4 బూతులు తిరిగాను. తిరిగినప్పుడు అసలు నాకు లోపల హీటు చూశాను. 2-3 బూత్స్లో లోపల మన తుంపట్లో కూర్చున్నట్టుంది. అక్కడ కూడా మీరు కూర్చొని పని చేశారంటే అక్కడ మిమ్మల్ని నిలబెట్టింది పవన్ కళ్యాణ్ గారికి. మీకు పవన్ కళ్యాణ్ గారి ప్రేమ లేకపోతే ఆ పని చేయలేదు. అంత అద్భుతంగా మీరు అందరూ పనిచేశారు. చాలా అద్భుతంగా నేను అలాగే ఓటర్స్ దాదాపు 88-90% ఆఫ్ ద ఓటర్స్ ఓట్లు వేసేది. మనం ఓట్లు వేసిన వాళ్ళు గంటలు లైన్లో నిలబెడితే నిజంగా మీరు అందరూ కూడా వాళ్ళు అభినందించారు. నాకు తెలిసి వాళ్ళందరూ 75%-80% జనసేన చేస్తుంటారు నమ్మకంతో. కాకపోతే వాళ్ళు ఎంత ఎండలో వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం నిజంగా పిఠాపురంలో రాజకీయ చైతన్యం అంత అద్భుతంగా అనిపిస్తుంది. మనకి ప్రత్యర్థిగా పనిచేసిన వంగాగీత గారు, ఆవిడని కూడా దయచేసి ఎక్కడ పబ్లిక్ స్టేజ్ విమర్శించాను. ఎందుకంటే ఎందుకు చెప్తానంటే ఆవిడ ఎంత సర్వీస్ చేసిందో లేదో నాకు అవసరం యాజ్ ఎంపీగా ఎమ్మెల్యే. కానీ బేసికల్గా చాలా సాఫ్ట్ మెంటాలిటీ. కాకపోతే ఆవిడ ఎటువైపు ఉందంటే చెడు వైపు నిలబడి, చెడు వైపు నిలబడటం వల్ల మంచి వాళ్ళు కూడా చెడు అయిపోతారు. లైక్ దుర్యోధనుడు పక్కన ఉన్న భీష్ముడు, కర్ణుడు, లేకపోతే ద్రోణాచార్యులు అంటే వాళ్ళు ఎంత గొప్పడైనా చెడు వైపు ఉన్నారు. అదేవిధంగా మంచి వైపు నార్మల్ వైపు ఉన్నా అద్భుతంగా ఉంటాడు. కాబట్టి అందువల్ల ఆవిడకి ఏదన్నా అనంత తప్ప విమర్శించాను కానీ ఆవిడ ఎప్పుడు అనకండి. ఎందుకంటే ఆవిడ మన ఆడపడుచులాగా ఆవిడ గౌరవం మన వాళ్ళకంటే రేపు పొద్దున ఎప్పుడైనా ఆవిడ కనపడినప్పుడు కూడా మనస్ఫూర్తిగా ప్రేమ పలకరించండి తప్ప ఆవిడ వ్యవసాయం చేయకూడదు. అందరం ఒక మంచి న్యూస్ వింటారని నేను కూడా ఆలోచిస్తున్నాను. కూటమి రాబోతుందని అన్ని చోట్ల రిపోర్ట్లు వస్తున్నాయి.
బట్ మనం ఆ రోజు ప్రాక్టికల్ చూద్దాం. అప్పుడు దాకా మీ ఆవేశాన్ని అది ప్రస్తుతానికి మీ కుటుంబాలతో చక్కగా గడపండి. మీరు అందరూ కూడా ఎంతో కొంత దూరం అయి ఉంటారు మీ కుటుంబాలకు మాలాగే. అందరితో సంతోషంగా గడపండి. ఎవ్వరు కూడా కులాలు మతాల గురించి కాదు. మా పవన్ కళ్యాణ్ అన్నారు, అది పవన్ కళ్యాణ్ గారు సార్. అందరి వాడు పవన్ కళ్యాణ్ నిజాయితీ నిలబడతాడు. అందరితో రావడానికి 10 సంవత్సరాలు వాళ్ళు ఎలా ఉంటారంటే వైసీపీ కానీ కొంతమంది వీళ్ళు ఇతను అర్జెంటుగా ఒక కులానికి ఒక మతానికి పెట్టేసి ఇతను అక్కడే ఉండిపోతారు ఎదగడం. వాళ్ళందరి మాటలను బొమ్మ చేస్తా గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో మాటలు పడతా అందరికీ నేను అందరి కోసం పనిచేసే వ్యక్తి నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇంతకాలం బట్టి అందరి మనుషులు అన్నట్టుగా బిల్డప్ ఇచ్చేవాళ్ళు వైసీపీ వాళ్ళు. దయచేసి నమ్మకండి. వాళ్ళకి అసలు ఎవరి మీద ప్రేమ లేదు. ఆఖరికి మిగతా కమ్యూనిటీస్ని మిగతా మతాలను బట్టి పక్కన పెట్టండి. ముస్లిమ్స్ మీద ప్రేమ లేదు, క్రిస్టియన్స్ మీద ప్రేమ లేదు, ఎస్సీస్ మీద ప్రేమ లేదు, ఆఖరికి వాళ్ళ అమ్మ మీద చెల్లి మీద కూడా ప్రేమ లేదు. చెల్లిని కూడా ప్రేమించలేని వాడు అతనికి నేను ఈ మూడే అతను భయంకరంగా చాలా మామూలు మనిషి.